మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు యావత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడే విషయాలు రాజకీయాలు కాదు, కేవలం ఒక తిరుమల తిరుపతి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మొత్తం దేశమంతా తెలియజేసేలా ఒక ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు అంటే ఎద్దు కొవ్వు, పంది కొవ్వు, తర్వాత చేపల కొవ్వు ఉంది అని చెప్పి విష ప్రచారం చేసిన ఈ చంద్రబాబు నాయుడు క్షమాపణ ఖచ్చితంగా చెప్పుకోవాలని కోరుతున్నాను. అడుగుతున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను